Welcome to my YouTube channel. Today we are discuss about exercise 2.3 fractions and decimals. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ చూడండి వీటిని మనం ఏం చేయాలి డివిజన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏముంది 12 యాస్టీస్గా వేసుకోవాలి. డివైడెడ్ బై కాస్త ఇంటూ అయ్యిద్ది. ఎప్పుడు ఇంటూ అయ్యిద్ది ఈ 3/4ని రెసిప్రోకల్ చేయాలి. 3/4ని రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ అంటే ఏంటి, న్యూమినేటర్ ఏమో డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ ఏమో న్యూమినేటర్ అవుతుంది, అంటే ఇన్వర్స్ అవుతుంది, రివర్స్ అవుతుంది. 4/3 ఓకే. 3 టేబుల్లో 3 1s 3 4s మొత్తం 4 4s ఎంత 16, 4 4s ఎంత 16, ఆన్సర్ ఎంత 16. ఇక్కడ చూడండి 14 అలాగే రాసుకోవాలి. డివైడెడ్ బై కాస్త ఏమైంది ఇంటూ 5/6 కాస్త 6/5, దీనికి ఏమైంది రెసిప్రోకల్ అయ్యిద్దని చెప్పాను కదా. ఈ రెండు ఏ టేబుల్లో అయినా పోతాయి, ఏ టేబుల్లో పోకపోతే అలాగే ఉంచుకోవాలి. 14 6 84, ఇక్కడ 1 ఉంటుంది, 1 5 5 అంటే 84/5. నెక్స్ట్ 8 డివైడెడ్ బై 7/3, 8 అలాగే రాసుకోవాలి. డివైడెడ్ బై కాస్త ఇంటూ అయింది, అప్పుడు ఏమైంది రెసిప్రోకల్ అయింది 3/7. ఇప్పుడు ఏమైంది 8 3s, ఇక్కడ 1 ఉన్నట్టు 1 × 7 ఓకే. 8 3s 24/7. ఇక్కడ చూడండి 4 డివైడెడ్ బై కాస్త ఇంటూ ఇదేమైంది రెసిప్రోకల్ 3/8, 8 1 4 1s 4 2s, ఇంకేం మిగిలింది 1 × 3, ఇక్కడ కూడా 1 ఉన్నట్టే, ఇక్కడ 1 × 2, మొత్తం 1 3s 3, 1 2s 2. నెక్స్ట్ ఇది చూడండి 5th 3 అలాగే రాసుకుందాం, డివైడెడ్ బై అలాగే రాసుకుందాం. ఇదే ఫ్రాక్షన్ మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని ఎలా మార్చాలి, ఇంప్రాపర్గా మార్చాలి. 3 2s 6, 6 1 7/3, 3 × 3/7 ఇంకా రెసిప్రోకల్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉన్నట్టు 3 3s 1 7s, 3 3s 9/7. 5 అలాగే రాసుకుందాం, డివైడెడ్ బై అలాగే. 7 3s 21, ఒక 4 25/7. ఇప్పుడు ఏమైంది రెసిప్రోకల్ 5 × 7/25 అయింది రెసిప్రోకల్ అయితే. 5 1s 5 5s. ఇప్పుడు 1 × 7 మిగిలింది, ఇక్కడ ఏముంది ఇక్కడ 1 ఏం లేకపోతే 1 × 5, 1 7s 7, 1 5s 5, 7/5. నెక్స్ట్ ఫైండ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్, క్లాసిఫై ద రెసిప్రోకల్ యాజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ హోల్ నెంబర్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వీటికి రెసిప్రోకల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెసిప్రోకల్ ఏంటి, ఇంప్రాపరా ప్రాపరా లేకపోతే హోల్ నెంబరా అని అడిగారు. ఓకే చూడండి వీటి రెసిప్రోకల్ అంటే ఏం చెప్పాను, రివర్స్ అయ్యిద్ది. ఓకే రెసిప్రోకల్ ఈజ్ 3/7 కాస్త ఏమైద్ది 7/3. 7/3 ఏ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమినేటర్ పెద్దది, డినామినేటర్ చిన్నది ఉంటే అదేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 5/8 రెసిప్రోకల్ ఏమైంది ఈజ్ 8/5. ఇది కూడా ఏ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 9/7 దీనికి రెసిప్రోకల్
7/9. ఇదే ఫ్రాక్షన్ 7/9. న్యూమరేటర్ చిన్నది, డినామినేటర్ పెద్దది ఉంటే అదేంటి? ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 6/5. రెసిప్రోకల్ ఏంటి? 5/6. ఏ ఫ్రాక్షన్ ఇది? ప్రాపర్. దీనికి రెసిప్రోకల్ చూద్దాం. దీనికి రెసిప్రోకల్ 12/7 ఏమైంది? 7/12 అయింది. ఇది ఏ ఫ్రాక్షన్? ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకు? న్యూమరేటర్ ఏమో చిన్నది, డినామినేటర్ ఏమో పెద్దది. దీనికి ఇక్కడ రాస్తున్నా రెసిప్రోకల్ ఏంటి? 8/1. 8/1 అంటే 8. ఇదేంటి? ఇంప్రాపరా, ప్రాపరా, హోల్ నెంబరా? హోల్ నెంబర్ అని కూడా ఇచ్చారు కదా, ఇది హోల్ నెంబర్ అనమాట. ఇది చూడండి, రెసిప్రోకల్ ఈజ్ ఏంటి? 1/11 ఏంటి? 11/1. 11/1 ఈజ్ ఈక్వల్ టు 11 కదా. ఇదేంటి? హోల్ నెంబర్. ఇది చూడండి, ఇక్కడ 7/3 అలాగే రాసుకోవాలి. ఇక్కడ ఏముంది? డివైడెడ్ బై ఉంది. డివైడెడ్ బై కాస్త ఏమైంది? ఇంటూ. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉన్నట్టు. అప్పుడు ఏమైంది? రెసిప్రోకల్ అయితే 1/2 అయింది. 7 × 1 3 × 2 7 1s 3 2s 6. నెక్స్ట్ ఇక్కడ 4/9 అలాగే రాసుకోవాలి. రెసిప్రోకల్ ఇక్కడ ఏముంది? డివైడెడ్ బై ఉంది. డివైడెడ్ బై కాస్త ఏమైంది? ఇంటూ అయింది. ఇక్కడ ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. ఓకే, అప్పుడు ఏమైంది? రెసిప్రోకల్ అయితే 1/5. అప్పుడు 4 × 1 9 × 5. 4 1s 4, 9 5s 45. ఇక్కడ చూడండి 6/13 అలాగే రాసుకోవాలి. డివైడెడ్ బై కాస్త ఏమైంది? ఇంటూ అయింది. ఇక్కడేముంది? 7 అంటే ఏమైంది? 1/7. చూడండి, ఏ టేబుల్లో పోదు కాబట్టి 6 × 1 13 × 7. 6 1s 6, 13 7s 91. నెక్స్ట్ ఇక్కడ 4 1/3 డివైడెడ్ బై 3 ఉందా? ఇదేంటి? ఏ ఫ్రాక్షను? మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఎలా మార్చుకోవాలి? ఇంప్రాపర్గా మార్చుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 3 4s 12, 12 + 1 13, 13/3 డివైడెడ్ బై 3. ఇక్కడ ఏమి లేకపోతే ఏముంది? 1 ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ 13/3 యాస్టీస్గా రాసుకోవాలి. ఇక్కడ ఏం మార్చకూడదు. ఈ డివైడెడ్ బై కాస్త ఇంటూ అయింది. అప్పుడు 1/3 అయింది. ఏ టేబుల్లో పోదు కాబట్టి 13 1s 3 3s 13 1s 13, 3 3s 9. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఏ ఫ్రాక్షన్? ఇది మిక్స్డ్. దేంట్లో మార్చుకోవాలి? ఇంప్రాపర్గా మార్చుకోవాలి. 2 3s 6 6 1 7/2 డివైడెడ్ బై 4. ఏమీ లేకపోతే ఏమున్నట్టు? 1 ఉన్నట్టు. నెక్స్ట్ ఈ 7/2 అలాగే రాసుకుందా. ఈ డివైడెడ్ బై కాస్త ఇంటూ. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? రెసిప్రోకల్ అంటే ఏంటి? 4/1 అంటే 1/4. 7 × 1 2 × 4
7 1s 7, 2 4s 8. నెక్స్ట్ ఈ 4 3/7 డివైడెడ్ బై 7 అంటే ఏంటి? 7 4s 28, 28 ఒక 3 31/7 డివైడెడ్ బై 7 బై ఏం లేకపోతే 1 ఉన్నట్టు 31/7 అలాగే రాద్దాం. ఈ డివైడెడ్ బై కాస్త ఏమైంది ఇంటూ, దీనికేంటి ఇంటూ చేయగానే వెంటనే ఏం చేయాలి మనం? రెసిప్రోకల్ రాయాలి. 7/1కి రెసిప్రోకల్ 1/7. అప్పుడు 31 × 1 7 × 7 31 1s 31 7 7s 49 31/49. ఓకే, ఫస్ట్ 2/5 అలాగే రాసుకుందాం. డివైడెడ్ బై కాస్త ఇంటూ అయింది. అప్పుడు ఏం రాయాలి? 1/2 కాస్త 2/1. ఓకే, 2 × 2 × 5 × 1. ఓకే, ఇలా ఇంటూ చేయడమే. 2 2s 4, 5 1s 5 4/5. నెక్స్ట్ 4/9 అలాగే రాసుకుందాం. డివైడెడ్ బై కాస్త ఏమైంది? ఇంటూ 2/3 కాస్త ఏమైంది? 3/2 అయింది. ఎందుకు? రెసిప్రోకల్ చేసుకోవాలి. చూడండి, ఇవి టేబుల్స్లో క్యాన్సిల్ అవుతాయి. 2 టేబుల్లో 2 1s 2 2s, 3 టేబుల్లో 3 1s 3 3s. అప్పుడు లాస్ట్లో ఏమేమి మిగిలాయి? 2 × 1 3 × 1. అప్పుడేంటి? 2 1s 3 1s 3 2/3. నెక్స్ట్ 3/7 డివైడెడ్ బై కాస్త ఇంటూ, అప్పుడు వెంటనే ఏమైంది? రెసిప్రోకల్ అయింది. 7/8. 7 7 క్యాన్సిల్. ఇంకేముంది? 3 × 1 1 × 8. అప్పుడేంటి? 3/8. 3 1s 3 1 × 8 8. ఇది చూద్దాం. ఇదేంటి? మిక్స్డ్. ఎలా మార్చుకోవాలి మనం? ఇంప్రాపర్లో మార్చుకోవాలి. ఓకే, 3 2s 6 6 1 7 7/3 డివైడెడ్ బై 3/5. ఈ 7/3ని అలాగే రాసుకోవాలి, ఏం మార్చకూడదు. ఈ డివైడెడ్ బై కాస్త ఏమైంది? ఇంటూ 3/5 కాస్త 5/3. ఇక్కడ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వకపోతే ఏం రాయాలి? 7 5s 3 × 3. 7 5s ఎంత? 35. 3 3s 9. ఓకే, నెక్స్ట్ ఈ 3 1/2 ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్. దాన్ని ఎలా మార్చుకోవాలి? ఇంప్రాపర్. 3 2s 6 1 7 7/2 డివైడెడ్ బై 8/3. 7/2ని అలాగే రాసుకోవాలి. డివైడెడ్ బై కాస్త ఇంటూ 8/3 ఏమైంది? 3/8. ఎందుకు? రెసిప్రోకల్ రాసుకోవాలి. ఇవి ఏమైనా ఒకే టేబుల్లో పోతాయో లేదో చెక్ చేసుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చూసుకోవాలి ఎప్పుడైనా, లేకపోతే న్యూమరేటర్ డినామినేటర్ చూసుకోవాలి. ఏవి పోవు. అప్పుడు ఏం చేయాలి? 7 3s 2 8s ఎంత? 7 3s 21 2 8s 16. ఓకే, నెక్స్ట్ 2/5 డివైడెడ్ బై, ఇక్కడ ఉంది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఎలా మార్చుకోవాలి? ఇంప్రాపర్. 2 1s 2 + 1 3/2. 2/5ని అలాగే రాసుకోవాలి. డివైడెడ్ బై కాస్త ఇంటూ పెట్టుకొని ఇక్కడ ఏమైంది? 3/2 కాస్త రెసిప్రోకల్ అయింది 2/3. ఏమైనా టేబుల్లో పోతాయా? పోవు. అప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 2 × 2 5 × 3 2 2s 4 5 3s 15. అంతా 4/15. ఇది చూడండి, ఈ రెండు మిక్స్డ్లో ఇచ్చాడు, రెండు ఇంప్రాపర్లో మార్చుకొని చేసుకుందాం. 5 3s 15 ఒక 1 16/5 డివైడెడ్ బై 3 1s 3 2 5/3. 16/5 అలాగే రాసుకుందాం. డివైడెడ్ బై కాస్త ఇంటూ, దీని వెంటనే ఏం చేయాలి? రెసిప్రోకల్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమైంది? 3/5.
ఏ టేబుల్ అయినా పోతాయో పోదు. 16 into 3 రాసుకొని 5 into 5. 16 3s 48, 5 5s 25. నెక్స్ట్ ఇది కూడా ఏంటి మిక్స్డ్, ఇది కూడా మిక్స్డ్. దాన్ని ఎలా మార్చుకోవాలి, ఇంప్రాపర్లో మార్చుకోవాలి. 5 2s 10, ఒక 1 11/5 డివైడెడ్ బై రాసుకోవాలి. నెక్స్ట్ ఇదేముంది, ఇది కూడా ఏంటి మిక్స్డ్ ఫ్రాక్షనే, మనం ఏంట్లో మార్చుకోవాలి ఇంప్రాపర్. 5 1s 5 + 1 6/5 వేసుకోవాలి. ఇది చూడండి 11/5ని యాస్టీస్గా రాసుకోవాలి. ఈ డివైడెడ్ బై కాస్త ఇంటూ అయితే వెంటనే ఏమైంది రెసిప్రోకల్ అయింది 5/6. ఇది చూడండి ఇలా ఇలా ఎలా పోదు, తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్లో చూస్తే పోయిద్ది 5 1s 5 1. అప్పుడు ఏమేమి మిగిలింది 11 into 1, ఇక్కడ ఏమైంది 1 into 6. 11 1s 11, 6 1s 6, 11/6. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్కి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.